పాపం మీద నాకు విజయాన్ని ఇచ్చి అనుదినము పునరుత్థాన శక్తితో నన్ను నడిపిస్తున్న నీ ప్రేమంతటిని బట్టి నీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అంతేకాదు ప్రభువా, దయల తండ్రి, నేను కృంగిన వేళలో మీరు నన్ను లేవనెత్తు మా ప్రభువా. నా ప్రభువా, పడిన స్థితిలో ఉన్నప్పుడంతా కూడా దేవా నన్ను మీరు బలపరుస్తూ ఓదారుస్తూ ఆదరిస్తూ వస్తున్న నీ ప్రేమకై నీకు ఎంత వందనాలయ్యా. నీకు మొరపెట్టినప్పుడంతా కూడా నాకు సమీపంగా ఉండి నాకు ఉత్తరం ఇస్తూ నన్ను కాపాడుతున్న దేవుడు అయినందుకై మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అటు రీతిలో నీ యొక్క గుణగణాలను బట్టి నీ యొక్క శక్తిని బట్టి నా తండ్రి మీ యొక్క పోషకుడుగా నాకు ఉన్నందులకై మరి భద్రపరిచే దేవుడుగా కాపాడే దేవుడుగా నాకు ఉన్నందులకై నిజంగా తండ్రి ఇది నా యొక్క జ్ఞానమునకు మించిందయ్యా. నిన్ను గురించి నేను ప్రభువా వర్ణించలేను ప్రభువా. నీ అపారమైన ప్రేమ కరుణ కృపలను బట్టి నేను నీకేమిచ్చి మీ రుణం తీర్చుకోగలను తండ్రి. ఏమి ఇవ్వలేని దాన్ని నన్ను నేను నీకు అర్పించుకుంటూ నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నీ పరిశుద్ధ పాదాలకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన ఈ సమయంలో ఆంటీ ప్రేయర్ చేస్తారు, బిగినింగ్ ప్రేయరు. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు. సమయంలో ప్రభువా మరి యొక్క పునరుద్ధాన దినాన్ని మా జీవితంలో నువ్వు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. నేనేమై ఉన్నాను అది కేవలం నీ కృప. నీ కృపను బట్టి నన్ను రక్షించుకొని ప్రభువా నీ యొక్క బిడ్డగా చేసుకుని నీ నిత్య రాజ్యానికి వారసురాలుగా సిద్ధపరచుకుంటున్నందుకు కూడా నీకు వందనాలు స్తోత్రాలు. ఇట్టి ధన్యకరమ జీవితంలో ప్రభువా సారికి నీ పాద సన్నిధికి రావడానికి కృప చూపిస్తున్నారు. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క పునరుద్ధాన దినమున నీ యొక్క ఆరాధన సమయంలో నీ బిడ్డలుగా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించి మహింపరిచి గణపరచడానికి ఇచ్చిన సమయాలను బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు. నేను ఈ సమయంలో చిన్న బిడ్డలు ప్రభువా దేవా మరి నీ మాటలు వినడానికి నేర్చుకోవడానికి ప్రభువా బాల్యములోనే సృష్టికర్తను ఎరగడానికి వారు నీ సన్నిధికి వచ్చి ఉంటుండగా ప్రభువా వారి యొక్క చిన్న హృదయాల్లో ప్రభువా ఏ విధముగా నీ యొక్క మాటలు ప్రభువా మేము అందించి వారి హృదయాలు నాటింకపు చేయాలో ప్రభువా మరి టీచర్స్ అయిన మాకు కూడా నీ యొక్క ఆత్మజ్ఞానము ప్రభువా పరిపూర్ణంగా దయచేయండి. ఆత్మ నడిపింపుతో ప్రభువా నీ బిడ్డలకు నీ మాటలు అందించట్లో సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. బిడ్డలు కూడా ప్రభువా నాయన వారి యొక్క మరి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కనిగా క్రమశిక్షణలో ప్రభువా అల్లరి లేకుండా చక్కగా వినడానికి నేర్చుకోవడానికి వారికి మంచి మనసును దయచేయండి. మా తండ్రి ప్రభువా చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా నీకు వందనాలు. టీచర్స్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. వారందరూ కూడా నీ సన్నిధిలో సిద్ధపాటు కలిగి వచ్చి ఉన్నారు ప్రభువా. ఆత్మతో అభిషేకించుకుని ప్రభువా బలంగా వాడబడడానికి సహాయం చేయండి. పాటల ద్వారా నువ్వు మహింపరచుకోండి ప్రభువా. బిడ్డలు చక్కగా నేర్చుకోవడానికి రాగయుక్తంగా భావయుక్తంగా వారు ఈ పాటలు నేర్చుకుని వారి భవిష్యత్తులో ప్రభువా నాయన పాటల ద్వారా నిన్ను ఆరాధించి స్తుతించుకోవడానికి ప్రభువా నాయన పాటల్లో కూడా పిల్లలను సిద్ధపరచుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ మిగిలిన సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా నీ యొక్క సన్నిధి మా ఆది నుండి అంతవరకు ఉంచి నడిపించవలసిందిగా యేసయ్య శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. నన్ను ఒక మైకి బాబు ఆంటీకి. పిల్లలు ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? సరే, సింగ్ హల్లెలూయా టు ద లార్డ్ పాడుకుందామా? ఎంతమందికి వచ్చు ప్రైజ్ లార్డ్ నాన్న? పలకండి, అందరు పలకాలి. అందరూ ఇంగ్లీష్ వచ్చు కదా, మీరు అందరు ఇంగ్లీష్ మీడియమే కదా. Sing hallelujah to the Lord. Sing hallelujah to the Lord. Sing hallelujah. Sing hallelujah. ఈరోజు వర్షిప్ మెసేజ్లో ఏ అధ్యాయం చెప్పారు?
145. వెరీ గుడ్. కాబట్టి మనము ప్రభును ఏం చేయాలంట? ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలంట. పరలోకంలో దేవదూతలు ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. సరేనా? తెలుసా మీకు? తెలుసా? ఎంతమంది తెలుసు? పరలోకం ఉంది, అక్కడ యేసుప్రభు ఉన్నారు, మరి దేవదూతలు ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఇవన్నీ ఏంటి? ప్రభును స్తుతించడం. సరేనా? కాబట్టి మనం కూడా ఏం చేయాలా? ప్రభును స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి ప్రభును? ఏం చేశాడని ప్రభు చెప్పాల. ఈ సృష్టినంతా సృష్టించాడు కదా మన కొరకు. తర్వాత మానవులమైన మనల్ని సృష్టించాడు. అయితే మనము పాపాన్ని బట్టి సాతాను చేతుల్లో ఉంటే మనల్ని విడిపించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? తన ప్రాణం ఇచ్చాడు కదా. తన ప్రాణం అంటే ఏంటి? తన రక్తాన్ని మన కొరకు కార్చాడు. మళ్ళా చనిపోయిన తర్వాత ఎవరైనా లేస్తారా? అయితే జీసస్ ఏం చేశారమ్మా? సండే స్కూల్ టీచర్స్ కొంచెం అటు ఒక్కరు ఇటు కూర్చోండి, చూడండి. యేసుప్రభు ఏం చేశారు? మరణాన్ని జయించాడు కదా. మరణాన్ని జయించాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ప్రభును స్తుతించాల. మేరీ ఇలారా యాక్షన్ చేస్తూ చూపించండి. అమ్మా సువర్ణ, నువ్వు ఇద్దరు పిల్లలకు కొంచెం చిన్నపిల్లలు, యాక్షన్ బాగా చేసే పిల్లలు రండి. మీ ఇద్దరు రండి. నువ్వు కూడా రా. రేచల్, నాన్న పాట పాడేటప్పుడు వీళ్ళకి పెట్టు. సింగ్ హల్లెలూయా టు ద లార్డ్. ఉండండి. సింగ్ హల్లెలూయా టు ద లార్డ్. సింగ్ హల్లెలూయా టు ద లార్డ్. సింగ్ హల్లెలూయా, సింగ్ హల్లెలూయా, సింగ్ హల్లెలూయా టు ద Lord. Jesus has conquered sin and death. Jesus has conquered sin and death. Jesus has conquered. Jesus has conquered. Jesus has conquered sin and death. అందరూ టు ద లార్డ్. సింగ్ హల్లెలూయా టు ద లార్డ్. సింగ్ హల్లెలూయా, సింగ్ హల్లెలూయా, సింగ్ హల్లెలూయా టు ద లార్డ్. Jesus has risen from the dead. From the dead. Jesus has risen. Jesus has risen. Jesus has risen from the dead. Sing hallelujah to the Lord. Sing hallelujah to the Lord. Sing hallelujah. Sing hallelujah. Sing hallelujah to the Lord. Jesus is seated on the throne.
to the Lord. Sing hallelujah to the Lord. Sing hallelujah, sing hallelujah, sing hallelujah to the Lord. Jesus is coming back again. Jesus is coming back again. Jesus is coming. Jesus is coming. Jesus is coming back again. Sing hallelujah to the Lord. Sing hallelujah to the Lord. Sing hallelujah. Sing hallelujah. Sing hallelujah to the Lord. అందరు పలకండి. There is power. There is power. జీసస్ పవర్ సూపర్ పవర్ దీంట్లో లేదు సాంగ్ బుక్లో. మీకు వచ్చు కదా, సింపులే కదా. జీసస్ పవర్ సూపర్ పవర్. మరి ఎవరికైతే యేసయ్య ఎంత గొప్పవాడు, చాలా శక్తివంతుడు, చాలా పవర్ఫుల్ అని ఎవరైతే తెలుసుకొని ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తారు? చాలా పవర్ఫుల్గా పాడతారు. లేకుంటే అంటుంటారు లేజీగా. సరేనా? తెలుసా మీకు యేసయ్య పవర్ఫుల్ అని తెలుసా? అయితే పాడు. జీసస్ పవర్ సూపర్ పవర్, జీసస్ పవర్ సూపర్ పవర్. నిలబడండి. జీసస్ పవర్ సూపర్ పవర్, జీసస్ పవర్ సూపర్ పవర్, సూపర్ పవర్ సూపర్ పవర్ సూపర్ పవర్, సూపర్ పవర్ సూపర్ పవర్ సూపర్ పవర్. Jesus power, super power. Jesus power, super power. Super power, super power, super power. Super power, super power, super power. Satan's power, powerless power. Satan's power, powerless power. Satan's power, powerless power. Satan's power, powerless power. Powerless power, powerless 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 power, powerless power. ఇంకేం పాడబెట్టాం? లాస్ట్ వీక్ పాడిన పాటలు అది ఉన్నాయి కదా, అందులో ఉన్నాయా? లాస్ట్ వీక్ ఎన్నో పాట? 92 సాంగ్ నెంబర్ 92. పిల్లలు మరి పరలోకం పోవాలంటే ఏం చేయాలబ్బా? చాలా కష్టపడాలా? కొండ ఎక్కాలా? లేకుంటే దేవునికి చాలా డబ్బులు ఇవ్వాలా? మరి ఏం చేయాలా? రక్షణ పొందాలా. రక్షణ అంటే మన పాపాలు మనము ఒప్పుకోవాలా కదా. యేసయ్య అందుకోసం ఏం చేశాడు? మన కోసము తన విలువైన రక్తం గార్చాడు కదా. ఆ రక్తం ఏం చేస్తుంది? యేసు ప్రభు రక్తము మన పాపాన్ని కడిగి మనల్ని శుద్ధులుగా చేసేస్తుంది. అదే రక్షణ అంటే. సరే, మీరు మరి మీ పాపాలన్నీ ఒప్పుకున్నారా యేసయ్య దగ్గర? మరి కొత్త పిల్లలు వచ్చారు కదా. మరి పాపం అంటే ఏంటి? అసలు యేసు ప్రభు నా పాపాల కొరకే చనిపోయాడు, రక్తం గార్చాడు, ముళ్ళ కిరీటము, చేతుల్లో మేకులు, వీపంతా కొరడా దెబ్బలు. అయ్యో అదంతా నా కోసమే. నేను మాట్లాడిన అబద్ధాలను బట్టి, నేను చూసిన సినిమాలను బట్టి
సరేనా? నేను కొట్లాడటం వలన, వేరే వాళ్ళని కొట్టడం వలన, దొంగతనం చేయడం వలన ఇవన్నీ నా కోసమేనా యేసయ్య ఆ యొక్క దెబ్బలన్నీ తినింది? నాకు నేను నేను ఆ దెబ్బలు తినాలా? అయితే నాకు బదులు యేసయ్య నా దెబ్బలన్నీ తిన్నాడా అని అప్పుడు మనము ఏం చేయాలా? అయ్యో యేసయ్య నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా, నా హృదయంలోకి రా అయ్యా అని ఎవరైతే అడుగుతారో అదే రక్షణ. కాబట్టి దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సాల్వేషన్ అంటారు. సరేనా? ఎస్ఏ పలకండి. ఎస్ఏఎల్ విఏ టిఐ ఓఎన్. ఎస్ఏఎల్ విఏ టిఐ ఓఎన్. కాబట్టి మనము రక్షణ లేకపోతే పరలోకము చేరము. రక్షణ లేకపోతే పరలోకము చేరము. మరి ఎక్కడికి వెళ్తారు? నరకానికి పోతారు. అమ్మో, నరకము చాలా బాగా ఏసీలు వేసి ఫ్యాన్లు పెట్టి చక్కగా మనల్ని అట్లా ఉంటుందా? ఉండదు. ఎలా ఉంటుంది? అగ్ని గంధకం. సరేనా? అగ్ని మండుతూ ఉంటుంది. అగ్ని మండుతూ ఉంటుంది. కిరోసిన్ పోస్తే అగ్నిలో ఎలా ఉంటుంది? ఇంకా ఎంత పెద్ద మంట వస్తుంది కదా. అలాగా ఎప్పుడు కాలుతూ ఉంటారు పాపం చేసిన వాళ్ళందరూ. అమ్మో, మీకు ఇష్టమేనా? అమ్మో, నాకైతే ఇష్టం లేదబ్బా. అందుకోసమే నేనేం చేశానంటే ఒప్పేసుకున్నా యేసయ్య దగ్గర. నా పాపాలన్నీ ఒప్పేసుకున్నా. ఏడుపు వచ్చేసింది నాకు. యేసయ్యా నేను పాపినయ్యా, నేను చెడ్డ తలంపులు వచ్చాయి యేసయ్యా, నాకు అప్పుడు తెలియదు యేసయ్యా, మరి నేను సినిమాలు చూశాను యేసయ్యా, నేను అబద్ధాలు ఆడానయ్యా, చాలా కోపం యేసయ్యా నాకు. అయ్యా ఇవన్నీ పాపం అంట, నాకు తెలియదయ్యా, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు యేసయ్యా యేసయ్యా అని చాలా నాకు ఏడుపు వచ్చేసిందమ్మా. అంతే, నేను ఎప్పుడైతే ఒప్పుకున్నానో నాలో ఉండి భారం అంతా పోయింది. ఇంకెంత భారం అంటే పెద్ద మూట ఉన్నట్టు నేను నా మీద. అయితే ఎప్పుడైతే యేసయ్య దగ్గర నా పాపాలు ఒప్పుకున్నానో ఆ మూట బరువును దింపేస్తే ఎట్టుంటుంది, ఎంత హాయిగా ఉంటుంది కదా. అలాగ నా భారం అంతా పోయిందిరా. నా పాప భారము దొర్లిపోయెన్ నా పాప భారము దొర్లిపోయెన్ రక్షకుని సిలువనొద్దా. మీరు పాడండి. నా పాప భారము దొర్లిపోయెన్ నా పాప భారము దొర్లిపోయెన్ రక్షకుని సిలువనొద్దా. నది వలె సమాధానం ప్రవహించెన్ నది వలె సమాధానం ప్రవహించెన్ రక్షకుని సిలువనొద్దా. నాలో నా సంతోషం ఉప్పొంగెను నాలో నా సంతోషం ఉప్పొంగెను రక్షకుని సిలువనొద్దా. మీకు వచ్చిందా మరి ఆ సంతోషం? మీకుందా? All of my burdens went rolling away. All of my burdens went rolling away. When at the Savior's cross. పాట ఉంటుంది చూడండి. All of my పలకండి. All of my burdens. పెద్ద పాటల పుస్తకం. All of my burdens went rolling away. When at the Savior's cross. The second ఏంటి? Joy of the fountain sprang up in my heart. Down at the Savior's cross. Peace like a river
came into my heart. Peace like a river came into my heart. Down at the Savior's cross. Down at the Savior's cross. మరి మీకు కూడా అటువంటి సంతోషం ఉందా, అటువంటి పీస్ ఉందా? లేకపోతే అంత భయంగా ఉంటుంది. అమ్మో జ్వరం వస్తే భయం, తర్వాత సైతాన్ అంటే భయం, అమ్మో చచ్చిపోయినారంటే భయం, అంత భయం 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 మమ్మీ భయం 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 అంటుంటారు. ఇప్పుడు పోకూడదు, కూర్చో కూర్చో. ఏంటి మొదటిదేంటి? ఆల్ ఆఫ్ మై బర్డన్స్ వెంట్ రోలింగ్ అవే. అబ్బో చిన్న సమూయేలుకి చిన్నప్పుడే పాపాలు ఒప్పేసుకున్నాడు రా. ఇక అంతే ఏసై ఏం చేశాడు? సమూయేలు అని పిలిచి మాట్లాడినాడు. కొంచెం ఏసీ లేను నాన్న, వేసారా? సరేనా? కాబట్టి మీకు కూడా భారం ఉందా? ఎవరెవరికి భారం ఉంది? ఆంటీ నా భారం అంతా ఏసై దగ్గర చెప్పేశాను ఆంటీ అనేవాళ్ళు ఎవరు? మరి నేను ఇప్పుడు సినిమాలు చూడట్లేదు ఆంటీ, టీవీలో నేను ఇప్పుడు అబద్ధాలు ఆడట్లేదు ఆంటీ, ఇప్పుడు నేను కొట్లాడట్లేదు ఆంటీ, వాళ్ళనేమ్మా చెవు పట్టుకో. ఎన్ని సంవత్సరాలు అవుతుందో వచ్చి మందిరానికి వచ్చి రైట్ నా దగ్గర వీడికి అస్సలు భయం లేదక్క, ఎంత శిక్షించినా కూడా కూర్చో ఎంత అల్లరు. అమ్మాయి కూర్చోబెట్టేయండి వాళ్ళను. ఆల్ ఆఫ్ మై బర్డన్స్ చెప్పు. ఆల్ ఆఫ్ మై బర్డన్స్ వెంట్ రోలింగ్ అవే. Went rolling away. All of my burdens went rolling away. Down at the Savior's cross. Peace like a river came into my heart. Down at the Savior's cross. Joy like a fountain. Joy like a fountain sprang up in my heart. Down at the Savior's cross. ఓకే పడదామా? మీరు ఒకవేళ ఒప్పుకోకపోతే ఈరోజు ఒప్పేసుకోండి, లేకుండా అది చాలా పెద్ద మూట పెట్టుకున్నట్టు ఉంటుంది. పాపాలు ఒప్పుకోకపోతే, అబద్ధాలు ఆడుతుంటే, సినిమాలు చూస్తుంటే ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకుంటారు ఈరోజు ఎవరు ఒప్పుకుంటారు? మరి మోకరించి వెంటనే ఒప్పుకోండి, వెంటనే ఒప్పుకొని తర్వాత పాట పాడండి. ఒప్పుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు ఒప్పుకునే వాళ్ళు మాత్రమే, ఇప్పుడు ఒప్పుకునే వాళ్ళకి మాత్రమే. ఏమని అడగాల? ఏసయ్యా నాలో పాప భారం ఉంది ఏసయ్యా, నేను కూడా అబద్ధాలు ఆడుతున్నానయ్యా, నేను కూడా సినిమాలు చూస్తున్నాను ఏసయ్యా, నేను కూడా చాలా కోపం ఉంది ఏసయ్యా, నాలో అంత పాప భారమే, నాకు మరణం అంటే భయం ఏసయ్యా, కరోనా అంటే భలే భయం ఏసయ్యా, అమ్మో నరకంలో పడేస్తారంట, అమ్మో నాకు నరకం వద్దేసయ్యా, నన్ను క్షమించేసయ్యా, నన్ను క్షమించయ్యా అని మనసులో నీ రక్తంతో కడిగేసయ్యా అని అడగాల. నీ రక్తంతో కడగమంటే ఏసయ్య ఈరోజే కడిగేస్తాడు. సరేనా? చెప్పండి. ప్రేమగల తండ్రి ఏసయ్యా, నాలో కూడా పాప భారం అనే మూట ఉంది, ఇన్ని రోజులు తెలియదు, నేను అబద్ధాలు ఆడాను, సినిమా చూశాను, నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో కడగయ్యా, నా హృదయంలోకి రాయేసయ్యా, ఈరోజే నా పాపభారం తీసేయండి, నీ బిడ్డగా చేసుకోండి, అగ్నిగుండం పోకుండా నన్ను కాపాడండి. యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన తండ్రి, బిడ్డలు తీసుకున్న తీర్మానం స్థిరపరచు, ముద్ర వేయము. యేసయ్య నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నిలబడండి నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈరోజు మీ పాపం క్షమించేశాడు, ఒప్పుకున్నారు కదా. మమ్మీ దగ్గరికి వచ్చి సారీ మమ్మీ అంటే మమ్మీ ఉండలే, సరే అమ్మా ఇంకెప్పుడు అబద్ధాలు ఆడొద్దు, తప్పు చేయొద్దు అంటారు కదా కదా. అది యేసయ్య దగ్గర అడగగానే ఒప్పుకోగానే ఇంక యేసయ్య ఈరోజు ఏం చేశాడు? మిమ్మల్ని క్షమించేశాడు. రై కూర్చోరా, కూర్చో కూర్చో.
ఆ, మళ్ళీ పాడుకుందాం ఆ పాట. ఇప్పుడు హ్యాపీగా పాడుకోవచ్చు కదా, వెళ్ళిపోయింది కదా భారము, కదా పోయింది. All of my burdens went rolling away, rolling away, rolling away. All of my burdens went rolling away, down at the Savior's cross. Peace like a river came into my heart, into my heart, into my heart. Peace like a river came into my heart, down at the Savior's cross. Joy like a fountain sprang up in my heart, up in my heart, up in my heart. Joy like a fountain sprang up in my heart, down at the Savior's cross. నా పాప భారము దొర్లిపోయెన్, దొర్లిపోయెన్, దొర్లిపోయెన్. నా పాప భారము దొర్లిపోయెన్, రక్షకుని సిలువనొద్ద నది వాలే సమాధానం ప్రవహించెన్, ప్రవహించెన్, ప్రవహించెన్. నది వాలే సమాధానం ప్రవహించెన్, రక్షకుని సిలువనొద్ద. నాలో నా సంతోషం ఉప్పొంగెను, ఉప్పొంగెను, ఉప్పొంగెను. నాలో నా సంతోషం ఉప్పొంగెను, రక్షకుని సిలువనొద్ద. కూర్చోండి. సాంగ్ నెంబర్ అందరు పాడుకుందాము. 92, సాంగ్ నెంబర్ 92. కూర్చోండి, కూర్చోండి. పలకండి. నో యు కాంట్. అంతేనా మీ స్వరాలు? ఎవరమ్మా చూడమ్మా, ఎవరు నోరు తెరవట్లేదు, పలకట్లేదు? ఆ మలాకిని పట్టుకురాయట, వాడిని పట్టుకొని జాయిన్ కూడా పట్టుకురండి. నో, నో యు కాంట్ గెట్, నో యు కాంట్ గెట్ టు హెవెన్ వితౌట్ SALVATION. నువ్వు రక్షణ పొందకపోతే నువ్వు పరలోకము ఏం చేయవు, చేరతావా? చేరవు. No, you can't get to heaven without SALVATION. బుక్ లేదా మీకు? మీకు ఎవరికి బుక్ లేదా? ఈ పోరా ఏమ్మా, పాట వస్తుందా? సాంగ్ వస్తుందంట చూడండి, పాడదాము. No, you can't get to heaven without SALVATION. No, you can't get to heaven without SALVATION. Sing it out loud and clear. SALVATION. Shout it out far and near. SALVATION. No, you can't get to heaven without SALVATION. As a gift of His love you receive SALVATION. Acts 16:31. SALVATION. Just believe and receive SALVATION. ఓకేనా?
కాబట్టి యాక్ట్ 16:31లో ఏముందంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు అని ఉంటుంది. ఓకేనా? పాడదాం ఇప్పుడు, అందరు పాడాలి ఈ పాట. No, you can't get to heaven without SALVATION. No, you can't get to heaven without SALVATION. Sing it out loud and clear. SALVATION. Shout it out far and near. SALVATION. No, you can't get to heaven without SALVATION. As a gift of His love you receive SALVATION. Just believe. Acts 16:31. SALVATION. Just believe and receive SALVATION. వచ్చిందా పాట? బబ్లు పక్కనోళ్ళు మాట్లాడుతున్నారు, జాగ్రత్త పెట్టుకోండి చెవులు, వీపు. అందరు పాడండి ఇప్పుడు, మీరు పాడండి, అందరు పాడండి పెద్ద పిల్లలు. No, you can't get to heaven without SALVATION. No, you can't get to heaven without SALVATION. Sing it out loud and clear. SALVATION. Shout it out far and near. SALVATION. No, you can't get to heaven without SALVATION. As a gift of His love you receive SALVATION. Acts 16:31. SALVATION. Just believe and receive SALVATION. ఇప్పుడు మలాకి, రూఫస్, జాయ్ వీళ్ళు పాడతారు. రండ్రా దా, ఆ పాట పెట్టు, వాళ్ళు చూసి పాడతారు. రానా, లేదు, స్టాండప్, ప్రేయింగ్, గెటప్. నేను నిలబడి పాడండి చూసి. మీరు ఇంగ్లీష్ మీడియమేనా? పాడ.
ఆ, ఈ చిన్న పాప రామ్మా. నోట్బుక్ కూడా తీసుకురా నాన్న. నోట్బుక్ దా. ఈ అమ్మాయిని చూపిరా బాబు ఒకసారి. అమ్మో ఈ బిడ్డ ఎంత చక్కగా ఈరోజే చూస్తున్నా నేను. ఈరోజు వచ్చావా? ఎప్పటి నుంచి వస్తున్నావు? లాస్ట్ వీక్ వచ్చావా? చక్కగా చూడు, నోట్స్ పెట్టుకునింది. పాట రాసుకుంటా ఉంది. ఏం పేరు అబ్బా నీ పేరు? ఏం పేరు? క్లేరిసానా? ఇదేంటి క్లారిసానా? క్లారిసా. అదిగో ఇక స్టార్ట్ చేసిందమ్మో నో యూ కాంట్ అని. చూసావా? ఇలా ఉంటే ఏం చేస్తాం? మాకు ఎంతో ముద్దు వస్తుంది. మంచి బిడ్డ కదా. మరి ఏసయ్య కూడా చిన్నపిల్లలంటే ఏసయ్యకి చాలా ఇష్టం. అందుకే మీకు అర్థమైందా? ఇలాగ సండే స్కూలు ఇవన్నీ నేర్పించడం ఎందుకు? దేవుని ప్రేమ. కాబట్టి మీరు సండే స్కూల్కి వచ్చి అలాగా పాటలు నేర్చుకోకుండా, స్టోరీస్ నేర్చుకోకుండా, దిక్కులు చూస్తా అటు ఇటు అలా ఉంటే ఏసై చూస్తూ ఉంటాడు. మేమైతే చూడం. ఏసై చూస్తూ ఉండి, ఇప్పుడు ఈ పాపను నేను గమనించాను. ఈ పాపను కదా గమనించి బిడ్డను ఇప్పుడు మెచ్చుకుంటున్నా కదా నాన్న. అలాగా మరి ఏసై అయితే అందరినీ చూస్తాడు. ఇప్పుడు మీలో కూడా చాలామంది ఈ పాపలాగే ఉంటారు, కానీ నేనైతే ఒక అమ్మాయినే చూసా. అవునా కదా? అయితే ఇప్పుడు ఏసై అందరినీ చూస్తాడు కాబట్టి ఎవరెవరు అలా ఉన్నారో వాళ్ళను బ్లెస్ చేస్తాడు వచ్చి. కెవిన్ కమ్ హియర్. గుడ్ గర్ల్. ఏం పేరు? క్లారిసా. క్లారిస్ అంట ఈ అమ్మాయి పేరు. కూర్చో. ఏమన్నారా? సరే, అంతేనా చెప్పింది? అంతేనా నువ్వు చెప్పింది? వెళ్ళు. నువ్వు ఎట్లా అర్థం చేసుకున్నావురా? అలా చెప్పకూడదు చాడీలు. పిల్లలు మరి పోయిన వారం నానా అమ్మ సరే, నేను ఒక చిన్న కథ చెప్పి ముగించేస్తా. మరలా మీకు క్లాస్ ఉంటుంది కదా. మరి మనము బైబిల్లో ఏం చదువుకుంటున్నాము? బబులు పక్కన వాళ్ళు దిక్కులు మీ ముగ్గురికి పడతాయి ఇప్పుడు. బబ్బులకి పక్కనోడికి. మాటలు ఎందుకు? చేతులు కట్టుకో. మనము ఆదామవ్వల గురించి కదా, మళ్ళా తర్వాత కయీను హేబేలు గురించి మనం వింటూ వస్తున్నాం కదా. మరి ఈరోజు ఏమంటే, ఇప్పుడు సాతాను అవ్వతో ఏం చెప్పింది? మీరు ఆ పండు తినొద్దు అని దేవుడు చెప్పాడు అనేసి అంటే, సాతాను ఏమనిందమ్మా? ఆ పండు తింటే, మరి దేవుడు అన్నాడు మీరు ఆ పండు తింటే చచ్చిపోతారన్నాడు కదా. సాతాను ఏమన్నాడు? మీరు ఆ పండు తింటే చావనే చావరు. ఏమన్నాడు? పలకాలందరూ, చావనే చావరు. ఏమి అది మీ కన్నులకు ఎంతో, ఆ మాట మనం పోయిన వారం చదువుకున్నాం కదా, మీ కన్నులు తెరవబడును. ఏమన్నాడు సైతాను? మీ కన్నులు తెరవబడు. మీరు చూసారా మరి ఫస్ట్ సెషన్లో చెప్పినటువంటి యూట్యూబ్ చూసారా? ఎవరు చూసారు? నువ్వు చూసావా యూట్యూబ్లో? సండే స్కూల్ చూసావా? సరేలే, పాపకు తెలీదు. మరి మీరు చెప్పాను కదా, నేను మార్నింగ్ సెషన్ వచ్చినప్పుడు మరి లెసన్ యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూడాలని చెప్పాను కదా. ఎవరు చూడలేదా? సరే, మరి సాతాన్ అన్నాడు ఆ పండు తింటే చచ్చిపోరు. మళ్ళీ నేను అడుగుతా ప్రశ్నలు. ఆ పండు తింటే చనిపోరు, ఆ పండు తింటే మీ కన్నులు తెరవబడును అన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు అసలైనవి ఏమైంది? ఈ ఆత్మనేత్రాలు ఏమైపోయింది? మూయబడ్డాయి, గుడిదైపోయింది. ఇప్పుడు కనిపించే ఈ కళ్ళు మాత్రము ఇదేమో ఎప్పుడు ఉంది,
సరే ఇప్పుడు ఈ కళ్ళే కనిపిస్తున్నాయి కానీ లోపల ఉన్న కళ్ళు ఆత్మీయ నేత్రాలు ఏమైపోయినాయి, మూయబడ్డాయి. అవి ఉంటేనే మనము దేవుని యొక్క వెలుగును చూడగలం, దేవుణ్ణి చూడగలం. ఇప్పుడు ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి కదా. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఆమె కూడా ఏమనుకునిందంటే ఈరోజు లెసన్ ఏమంటే మనకు అదే మా స్త్రీ అనుకునిందంట, అబ్బా అది ఆహారానికి మంచిది అనుకునిందంట్రా. ఏమనుకునింది? ఆహారానికి మంచిది. అసలు ఏదేని తోటలో చాలా ఫ్రూట్స్ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. అవన్నీ ఎవరి కోసం చేశాడు యేసయ్య? ఆదాము వాళ్ళ కోసమే కదా. వాళ్ళు ఏ ఫ్రూట్ అన్నా తీసుకొని తినవచ్చు కదా. మీకేమేం ఫ్రూట్స్ ఇష్టము? యాపిల్ అంటే అబ్బా కొంతమందికి ఇష్టం లేదు, నాకు కూడా అంత ఇష్టం ఉండదు. సరేనా, మీకు ఇష్టమేనా? కొంతమందికి యాపిల్ అంటే భలే ఇష్టం, మంచిది యాపిల్ తింటే. తర్వాత జామ కదా, గోవా కదా. ఆ తర్వాత మ్యాంగో అంటే అబ్బో ఇంకెప్పుడు వస్తుందో, మ్యాంగోస్ వస్తాయి కదా ఇంకా. మ్యాంగోస్ అంటే భలే ఇష్టం రా. ఎంతమందికి ఇష్టము? మ్యాంగోస్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారా బాబు. సరే, మ్యాంగోస్ తర్వాత ఇంకేమి ఇష్టం? బనానా కదా, పైనాపిల్. ఆ తర్వాత గ్రేప్స్, స్ట్రాబెర్రీ, ఇంట్లో ఎన్నో ఫ్రూట్స్ ఉన్నాయి కదా కదా ఏదైనా తోటలో. మరి అవన్నీ తినవచ్చు కదా. అవి ఎవరు? ఆదామవలు. దేవుడే కదా వాళ్ళకి ఆహారంగా ఇచ్చాడు కదా. అయితే ఇప్పుడు ఏమనుకునిందంటే అవ్వా ఆ పండు చూసేసరికి అబ్బా ఆహారానికి మంచిది. చూడు ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయో. అవేమనుకునిందంట, సైతాను చెప్పినటువంటి మాట విని దేవుడు మాటను మీరి ఆ పండును చూసి ఏమనుకునింది, అది ఆహారానికి మంచిదబ్బా అని ఏం చేసిందంట, ఆ పండ్లలో కొన్ని తీసుకొని తను తినేసిందంట. తర్వాత ఆదాము కూడా తీసుకొచ్చి కొన్ని ఇచ్చిందంటరా. ఇద్దరు తినేశారు. కాబట్టి మరి ఆ పండు తినడం వలన వాళ్ళకి లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? నష్టమే వచ్చింది. ఏమేమి నష్టాలు వచ్చాయి? తోటలో ఉండి పంపించేశారు యేసయ్య. మళ్ళా వాళ్ళ మీద ఉన్న వెలుగు మహిమ పోయింది. మహిమ పోతే ఏమైపోయారు వాళ్ళు? నేకడైపోయారు. నేకడంటే బట్టలు వాళ్ళకు లేవు, పైన షేమ్ అయిపోయారు. ఆ తర్వాత ఏమయ్యారు? దేవుని కోపం వచ్చేసింది కదా వాళ్ళంటే. అమ్మో ఇప్పుడు చూడు, వాళ్ళు అల్లరి చేస్తే నాకు ఎంత కోపం వచ్చేసింది కదా, పాట పాడితే మళ్ళీ నాకు కూల్ అయిపోయాను, సంతోషం. అట్లా మాట వినకపోతే ఆదాము వాళ్ళ మీద ఏమొచ్చేసింది? యేసయ్యకు కోపం వచ్చేసింది కదా, కోపం వచ్చేసింది. ఆ తర్వాత ఏం చేశాడు? వాళ్ళను ఇక ఆశీర్వాదాలు కాదు కదా, శపించేశాడు. ఏం చేశాడు? శపించడం అంటే నువ్వు అసలు ఇక నువ్వు బాగుపడవు అని అంటాం కదా, దాన్ని ఏంటి? శపించడం. కూర్చో, శపించడం అనమాట. సరేనా? ఇక ఏం శపించాడు కదా, మీకు తెలుసు కదా ఏమేమి శాపం ఇచ్చాడు. ఆదాముకేమో ఇదిగో నువ్వు బాగా కష్టపడతా ఉంటే, పొలంలో పని చేస్తూ ఉంటే, ఒక పెద్ద రాయి తీసుకొని కొడతా ఉంటే, చెట్టు కొడుతుంటే మరి హాయిగా ఉంటుందా ప్రాణము? ఎంత కష్టం కదా కదరా. అంత చెమటలన్నీ గారిపోతుంటాయి, ఇదంతా ఒళ్ళంతా నొప్పులు వస్తాయి, చేతులంతా నొప్పులు వస్తాయి కదా, బాడీ పెయిన్స్ వస్తాయి కదా. ఎంత బాధ కదా, ఎంత కష్టంగా ఉంటుంది కదా. మరి ఇక మీట నువ్వు ఆదాముతో చెప్తాడు, ఇంకెప్పుడు నువ్వు కష్టపడి పనిచేసి ఇక పొలం పండించుకొని నువ్వు ఆహారం తినాలా అని శాపం ఇచ్చేశాడు. తర్వాత అవ్వకేం చేశాడు? నువ్వు పిల్లలు కనేటప్పుడు అమ్మో ఇక ఒక్కొక్కసారి అయితే మదర్స్ పిల్లలు పుట్టేటప్పుడు ఒక్కొక్కసారి పాపం చనిపోతారు కూడా రా, అంత కష్టం. మరి మీరు కూడా గుర్తు చేసుకోవాలి, మనం కూడా గుర్తు చేసుకోవాలి. మన మమ్మీ మనల్ని ఎంత బాధతో ఎంత కష్టపడి వాళ్ళు మనకు జన్మనిచ్చారో అది గుర్తు చేసుకొని మమ్మీ డాడీకి లోబడాల, మమ్మీ డాడీ మాట వినాల. సరేనా? ఇప్పుడు అవ్వకేం చేశాడు దేవుడు? నువ్వు పిల్లల్ని కనేటప్పుడు నువ్వు చాలా వేదన అనిపించి పిల్లల్ని కంటావు. ఊరికే పుట్టరు పిల్లలు, చాలా మమ్మీ వాళ్ళు చాలా బాధపడి
ఆ? ఆ, ఎంత దుఃఖమో బాధో. ఆ తర్వాత బిడ్డ పుట్టగానే అబ్బా కొడుకు పుట్టాడబ్బా, అబ్బా కూతురు పుట్టిందబ్బా అనగానే ఇక ఆ బాధ మర్చిపోతారు. సరేనా? ఆ తర్వాత ఆ శాపం ఎట్టొచ్చింది? అవ్వా దేవుని మాట వినక, దేవుని మాట వినక సైతాన్ మాట విని ఆ పండు తిన్నందున వచ్చింది. సరేనా? ఆ తర్వాత మరి పాముని ఏం చేశాడంటే, పాము సైతాను పాము రూపంలో వచ్చింది కదా, మాయవేషం వేసుకొచ్చింది, మారు వేషంలో వచ్చింది కదా. ఆ సైతాన్తో అంటాడు, నువ్వు ఎప్పుడిక నీకు రెక్కలు ఉండవు. అప్పుడు అంతకుముందు రెక్కలు ఉన్నాయంట, ఎగిరేదంట పాము. సరేనా? ఇప్పుడు నీకు రెక్కలు ఉండకుండా నీ పొట్టతోనే పాకుతా మట్టినే తింటా బతకాలి. నీ అదేం తినదు ఇక, ఎప్పుడు మట్టే. దానికే కదా పాము పుట్ట చూడు ఎంత పెద్దదిగా పుట్ట 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 లోపల నుంచి తూకుంటా లోపలికి అవంతా చీమలు పెట్టిన పుట్టలో ఈ పాము పోయి చేరిపోతుంది. సరేనా? ఆహా. కాబట్టి ఆ పాము ఏం చేస్తుంది తెలుసా? ఎవరన్నా కనిపించారనుకో మనుషులు, వెళ్ళిపోయి ఇక్కడ ఈ కాలు కింద మడమ ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి అలా కొట్టేస్తుంది. తన యొక్క ఏంటంటారు దాన్ని, ఏమంటారు, కాటేసేస్తుంది. కూరలతో ఇట్లా కూరలు ఉంటాయి సన్నగా ఇంజక్షన్ లాగా, ఆ కూరలతో టక్కుమని వేస్తుంది. ఇక అంతే ఆ యొక్క దాంట్లో ఉన్న పాయిజన్ అంతా వెళ్ళిపోతుంది. దాని లోపల ఉన్న పాయిజన్ అంతా దాంట్లో ఆ ఒక్క కాట్లోనే వెళ్ళిపోయి బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇక అంతే మనిషి చచ్చిపోతాడు. చూసారా? అయితే ఇప్పుడు ఆ సాతాను ఏం చేసిందమ్మా, సాతాను మనిషిని అలాగా పాయిజనస్గా చేసి, అంటే తన పాయిజన్ మాటలతో సైతాన్ని ఏం చేశాడు, ఆదామవ్వలను కూడా పాయిజన్ చేసేసాడు. సరేనా? ఇప్పుడు ఆదామవ్వల్లో కూడా ఏమొచ్చేసింది, పాయిజన్ వచ్చేసింది. ఏం పాయిజను? ఆ సాతాను అబద్ధాలు ఆడతాడు. సైతాన్ ఎవరు? అబద్ధం ఆడేవాడు, అబద్ధమునకు జనకుడు. ఇప్పుడు ఆదామవ్వల్లో కూడా అబద్ధం ఆడతారా? అబద్ధాలు వచ్చేసాయి. సరేనా? సైతానుడు తిరుగుబాటుదారి. అంటే ఇప్పుడు వినరు, రెబలియస్. అంటే కొంతమంది రే కూర్చోరా సరిగా అంటే అంటారు. ఇంట్లో కూడా రే తినరా నాకేమొద్దు. ఇదంతా ఏంటి? రెబలియస్ నేచర్ అనమాట, తిరుగుబాటుతనం. ఇప్పుడు ఆదామవ్వల్లో కూడా ఏమొచ్చేసింది, దేవుడు తినవద్దంటే నేను తింటా అన్నట్టుగా ఏం చేశారు, వాళ్ళు తినేశారు. మరి పైన పరలోకంలో వాడు సైతాను మొదట ఉన్నాడు కదా, వాడు కూడా ఏం చేశాడురా, వాడు చాలా అందమైన సౌందర్యమైనటువంటి, అబ్బో అసలు ఎంత దేవుడు అతన్ని ఆ పరలోకంలో ప్రధాన దేవదూతగా పెడితే వానికి ఏమైపోయింది, గర్వం వచ్చేసింది. గర్వం వచ్చేసి నేను కూడా దేవుడిలాగా ఉండాలా, దేవుడితో కూర్చోవాలా అనుకొని ఇంకా ప్లాన్లు వేస్తున్నాడు రా. రే వాళ్ళ దూతలు ఉంటారు కదా, నేను దేవుడిలాగా ఉంటే ఎంత బాగున్ను. అవునండి నువ్వు దేవుడిలాగా అయితే మేము కూడా నేను ఎప్పుడు పొగుడుతుంటాము అనేసి అంటే అలాంటి అని వాడికి ఏమైపోయిందంట, దేవుడిలాగా అనుకుంటున్నాడంట. నేను దేవుడు అంతటోడిని అయిపోవాలనుకుంటున్నాడంట. నేను డాడీ అంతటోడిని అయిపోవాలని అనుకుంటామా? అనుకోవచ్చా? నేనే డాడీ లాగా. మరి మమ్మీ దగ్గరకు వచ్చి ఏంటి వంట చేసావా, ఏంటి ఏం చేసావు అలా అంటుంటే మమ్మీకి ఎంత కోపం వస్తుంది కదా. బుడ్డోడా నువ్వు నా కడుపులో పుట్టి నన్ను నాకు చెప్తావా అన్న ఒకటేస్తారు కదా. ఇప్పుడు సైతానుడు ఏమయ్యాడు, నేను దేవుడు అంత డోడుని అయిపోవాలనుకున్నాడు రా. ఇక అంతే, అనుకున్నాడో లేదో వానిలో పాపం అనేది అప్పుడే వచ్చింది. ఇక అంతే, వెంటనే ఇంకా పరలోకంలో పాపులు ఉండడానికి వీల్లేదు, పాపం చేసే వాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఇక అంతే, వెంటనే ఆ యొక్క దేవదూత సాతానుడైపోయి ఇక పాతాళంలో అందరూ ఎంతమంది అని చెప్పాను, 33 కోట్లకు పైనే. ఎంతోమంది, ఇంకా ఎంతో కోట్ల కొలది దేవదూతలందరూ ఇప్పుడు సైతాన్తో పాటు ఎక్కడ పడిపోయారమ్మా, పాతాళంలో పడిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, వాళ్ళే లోకములో దూతలు అయిపోయారు, దేవతలు అయిపోయారు.
వాళ్ళు ఏమైపోయారు లోకంలో దేవతలు అయిపోయి అంతే ఇక వాళ్ళు మరి మొక్కుతున్నారా వాటికి అన్నిటికీ మొక్కుతున్నారు కదా. ఒక బొమ్మ చేసేది దానికి మొక్కుతున్నారు కదా, అవే దేవతలు అంటే. సరేనా? సరే, ఇప్పుడు మన ఇదేమంటే ఆదామవ్వలు అవ్వ ఏమనుకునిందిరా, అది ఆహారానికి మంచిది అనుకునింది కదా. ఆహారానికి మంచిది అనుకునిందా? దేవుడు ఆహారానికి మంచిదని చెప్పాడా? రే ఎక్కడున్నారా మీరు? ఆహారానికి మంచివైన ఫలాలు వేరే ఉన్నాయి కదా కదా. అయితే ఆహారానికి మంచిదని అవ్వ తినేసింది కదా. అలాగే ఇప్పుడు బైబిల్లో మరి చిన్న కుమారుడు ఉన్నాడు కదా, వాళ్ళ నాన్న దగ్గర ఎంత బాగున్నాడు కదా. వాళ్ళ ఇంట్లో ఏం కొరతలు లేవు, చాలామంది సర్వెంట్స్ ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు, ఇక మంచి రిచ్ ఫుడ్ ఉంది. మరి ఆ చిన్న కుమారుడికి 2 కుమారులు, వాళ్ళలో ఈ చిన్న కుమారుడు ఏం చేశాడంట, మరి అంత మంచి నా ఫాదర్ మంచోడు, ఇల్లు మంచిది, వాళ్ళ చాలా రిచెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా ఇప్పుడు వీడేం చేశాడంటారా, వీడు కూడా ఇప్పుడు ఆదామవ్వలు ఎట్టయితే సైతాన్తో దోస్తు చేశారో ఆ యొక్క చిన్న కుమారుడు కూడా ఏం చేశాడు, సైతాను సరేనా సైతాన్ మాట వినే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాడురా. వాడు కూడా ఫ్రెండ్షిప్ చేసి ఏం చేశాడంటే తెలుసా, వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చి, డాడీ నాకు మరి నువ్వు చాలా నీ దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి కదా, ఆ డబ్బులు మరి నాకు అన్నకు షేర్ ఉంటుంది కదా, కాబట్టి నా షేర్ నాకు ఇచ్చేయి. ఏమన్నాడు, నా షేర్ నాకు ఇచ్చేసి నేను దూరం వెళ్ళిపోయి నేను బాగా బిజినెస్ చేసి చాలా డబ్బులు సంపాదిస్తా డాడీ అన్నాడు. అంటే వాళ్ళ డాడీ పాపం వద్దు, అలా చేయొద్దు, దూరం వెళ్ళిపోవద్దు, మరి పిల్లలు మంచి పిల్లలు ఉండరు, బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఉంటారు, వద్దు అని చెప్పుంటాడు కదా. ఆయన వినలేదురా, తిరుగుబాటు చేశాడు. లేదు డాడీ, నాకు తప్పనిసరిగా నా షేర్ నాకు ఇచ్చేయి, నా డబ్బులు నాకు ఇచ్చేయి అనేసి పాపం అలా అనవచ్చా? ఏరా చెప్పండి, మీరు కూడా ఎంతమంది మీ మమ్మీ డాడీ దగ్గర అలా కొట్లాడుతుంటారా, నాది నాకు ఇచ్చేయి, నా షర్టు నాకు ఇచ్చేయి, మరి నాకు అని అంటుంటారా? మీరు కూడా అంటుంటారా? అనకూడదు కదా. మమ్మీ ఏది ఇస్తే డాడీ ఏది ఇస్తే అది తీసుకోవాలా, తినాలా. ఏ షర్ట్ ఇస్తే ఏ డ్రెస్ ఇస్తే దాన్ని వేసుకోవాలా. అలా వినకపోతే ఏమని మనలో కూడా సైతాను ఏం చేస్తున్నట్టు, మనం కూడా ఆ యొక్క తిరుగుబాటు అంటే రెబలియస్ అని అలా చేస్తే అర్థమైందా? ఈ చిన్న కుమారుడు అలాగే చేసి ఆస్తిని అంతా వాళ్ళ డాడీ ఏం చేశారు పాపం ఇచ్చేసాడు. ఇచ్చేస్తే వాడు ఏం చేశాడు, తీసుకెళ్ళిపోయి ఇక అంతే వాళ్ళ ఫ్రెండ్స్ రే రారా, వచ్చావా మీ డాడీ దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి కదా, అవి కూడా తెచ్చావా అంటే అన్నీ తెచ్చేసానురా, చాలా భలే ప్లాన్ వేసానురా, మా డాడీతో కొట్లాడా, మా డాడీ ఇంకా సరే పోరా తీసుకొని ఇచ్చేసారా, ఇంక పోదాం పండ్రా, అబ్బా ఎక్కడెక్కడ పోదాంరా, అరే కృష్ణ బ్యారేజ్ దగ్గర పోదాంరా. బ్యారేజ్ దగ్గరకా, అక్కడ ఏం చేస్తారు, అరే అక్కడ ఎంత బాగుంటుందో, ఈత కొట్టవచ్చు బాగా, సరేనా. ఆ తర్వాత అరే ఇంకా మళ్ళీ ఎక్కడ పోదాంరా, అరే మళ్ళా మనము అరే సాయంత్రం అయితే సినిమా ఉంటుందిరా, ఆ సినిమా పోతే బాగుంటుందిరా. సినిమానా, అబ్బా మా ఇంట్లో సినిమాలు అట్లాంటివి పంపర్రా మా డాడీ. నీకు తెలియదురా, నువ్వు కానీ సినిమా చూసావంటే ఒక్కసారి నీకు అంతే వదిలేపెట్టవు అంటే, అలాగా పోదాంపా సినిమా పోదాంపా. ఆ తర్వాత అరే హోటల్, అరే ఆకలి వస్తుంది కదరా, హోటల్ పోదాంరా. హోటల్కా? అవును మరి ఎక్కడ మరి ఇంకెవరు వండుతారు మనకు, మనమేమో ఇంటికి పోతామా ఇప్పుడు, పోం కదా, అందుకే హోటల్కి వెళ్ళిపోదాంరా. సరే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చాలా తిండిపోతారు. రే నాకు బిర్యానీ కావాలరా అంటున్నాడు ఒకడు అంటున్నాడు, ఒరే నాకు బీరు కావాలరా. ఒకడు అంటున్నాడు, అరే నాకు ఏముంటాయి పిజ్జాలు కావాలరా. ఒకడేమో బర్గర్గా. ఓరే అందరూ డబ్బులు. అరే మరి ఎవరి డబ్బులు వాళ్ళు ఇద్దా? లేదు మా దగ్గర ఏం లేవు, చూడు మా జోబుల్లో ఏమీ లేవు. ఒరే మీ దగ్గర లేవా? నీ దగ్గర ఉంది కదరా, అంత ఉంది కదరా డబ్బులు. నువ్వు ఫ్రెండ్ అయితే నువ్వు మాకు కూడా పెట్టాలి కదరా. ఫ్రెండా? సరే అవును కదా, ఫ్రెండ్స్ ఏం చేసుకుంటారు, ఒకరికి లేకుంటే ఒకరికి ఇవ్వాలి కదా అనేసి వీడు ఏం చేశాడురా, వీడు పర్సులో నుండి వీడు బ్యాగ్లో నుండి డబ్బులు తీసి
అమ్మో ఎంత ఫీజు, ఎంత కట్టాలా, బిల్ ఎంత, అమ్మో ఎంత అయిపోయింది, 2000 అయిపోయింది. అమ్మో 2000 నీ దగ్గర దండిగా ఉన్నాయి కదరా డబ్బులు, 2000 కదరా తీరా ఇచ్చాడు. ఇక అంతేరా, ప్రతిరోజు ఇలాగా తినడము తిరగడము అంత మొత్తము. బ్యాగ్ చూస్తే ఏమైపోయింది, బ్యాగు కొంచెమే ఉంది. అరే నీ డబ్బులు ఎంత ఉన్నాయి చూపిరా చూపిరా. అరే నాయన చూడరా ఎంత డబ్బులు తెచ్చుకున్నాను నేను, ఇప్పుడు ఏమైపోయింది నా డబ్బులన్నీ, అన్నీ అయిపోవచ్చిందిరా, ఎంత ఉందిరా చూపి. నేను చూడు కొంచెమే ఉందిరా బ్యాగ్లో, నా బ్యాగ్లో కొంచెమే ఉందిరా. అమ్మో ఎంత ఉందిరా, ఇంతేనా, 100 రూపాయలేనా, ఊరే అయిపోయిందిరా, ఇంక వీడు కాదు కానీ మనం ఇంకొకడిని పడదాంరా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, పారిపోయారురా బాబు. వాడిని వదిలిపెట్టి ఏం చేశారు, పారిపోయారు. ఒక్కొక్కరు పారిపోయారు. ఎందుకు, వాడి దగ్గర ఏం లేదు, డబ్బులు లేదు. డబ్బులు లేకపోరే, అరే ఎక్కడ పోతున్నారా, కొంచెం ఉండు వస్తాం అని చెప్పి ఏం చేశారు, అందరూ వాడిని ఒక్కడిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు దొంగ పిల్లకాయలు కాబట్టి, ఇంకా వాళ్ళ మోసగాళ్ళు కాబట్టి ఇక అలాగా తప్పించుకొని వెళ్ళిపోయారా. ఇప్పుడు ఒక్కడైపోయాడురా పాపం చిన్న కుమారుడు, ఒక్కడైపోయాడు. వీళ్ళు వస్తారేమో వస్తారంటే వాళ్ళు రాలేదురా. చూస్తే వాడికి వాళ్ళ ఊరు బంధువులు లేరు అక్కడ కదా, దూరదేశం వెళ్ళిపోయాడంట. ఇంకెవరు ఉంటారు అక్కడ, ఎవరు లేరు, రిలేటివ్స్ లేరు కదా, మరి ఇల్లు లేదు, మమ్మీ డాడీ వాళ్ళు ఎవరు లేరు, ఒక్కడైపోయాడు. ఇక అంతేకాకుండా ఆ దేశంలో కరువు వచ్చేసిందంటారా. ఏమొచ్చిందిరా, కరువు వస్తే ఇంకా భోజనం ఉంటుందా, లేదు, హోటల్ లేవు, ఏమీ లేవు, ఏమైనా పని చేసుకోవాలంటే పని లేదు, ఇక డబ్బులు లేవు. అమ్మో ఎంత కష్టపడిపోయాడు. ఇప్పుడు ఆకలి అయిందంటారా పాపం. సరేనా, ఆకలి వెళ్ళిపోయి ఎవరి దగ్గరన్నా పోయేసి నాకేమన్నా పని ఇస్తారంటే ఎక్కడ పని లేదు. పందులు ఒక ఆయన దగ్గర చాలా పందులు ఉన్నాయంట. ఆయన అన్నాడంట, సరేలే మా పందులు కాయి నీకు కొంచెం అన్నం పెడతామన్నారంట. ఇక పందుల దగ్గర పొలంలో పెట్టారంట, అది కూడా ఇంట్లో కాదు. ఇక ఎంత కష్టం కదరా, ఇక ఇంతే అన్నం పెట్టేవాళ్ళు. అది తింటే ఆకలి తీరుతుందా, ఆకలి తీరట్లేదు. పందికి పొట్టేస్తున్నారంట. వీడే వేస్తాడు కదా, పందిని మేపుతున్నాడు కదా, పంది పొట్టు దేంతో పెడతారు. పంది పొట్టు అంటే బియ్యం ఉంటుంది కదా, బియ్యము ఏం చేస్తారు, దాన్ని మిషన్లో వేస్తే పొట్టు వస్తుంది. ఆ పొట్టును పంది పెడతారు. ఇంకా అట్లా మిగిలిపోయినవి అట్లా పొట్టు ఉంటాయి కదా, అలాంటివన్నీ దానికి వేస్తారు. ఇప్పుడు అది తింటే మనకు మంచిదా కదా. కడుపు నొప్పి ఎంత బాధ వస్తుందో చూసావా. ఇప్పుడు ఆదామవ్వలు కూడా కదా దేవుని మాట వినకుండా ఏదైనా తోటలో ఉండే పండ్లు, మంచి పండ్లు తింటా ఉంటే ఎంత బాగుండేవాళ్ళు. ఇప్పుడు అవేమో ఆ పండు ఆహారానికి మంచిది అనుకొని సరేనా ఏదైనా తోటలో ఉండి వెళ్ళగొట్టబడి అంత మనకు కూడా కష్టాలు తెచ్చిపెట్టారా బాబు కదా. అలాగా ఆ యొక్క చిన్న కుమారుడు కూడా కదా తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి దూరదేశం వెళ్ళిపోయి ఎన్ని కష్టాలు పడ్డాడు. ఆకలికి ఏం చేశాడు, పంది పొట్టు తిన్నాడు. తర్వాత ఇక తట్టుకోలేకపోయాడ్రా. ఇక అప్పుడు తన తండ్రి ఇల్లు గుర్తొచ్చింది, ఆ తండ్రి ప్రేమ గుర్తొచ్చింది. ఇక ఏం బుద్ధి వచ్చిందంటరా. ఏమొచ్చిందిరా పిల్లలారా చెప్పాలా అందరూ, ఏమొచ్చింది, బుద్ధి వచ్చింది. అర్థమైందా. కాబట్టి బుద్ధి ఎప్పుడు వస్తుందో అప్పుడే మారుతారు. బుద్ధి లేకపోతే ఏం చేయరు, మమ్మీ డాడీ మాట వినరు, దేవుని మాట వినరు, టీచర్ల మాట వినరు. కాబట్టి ఏం తెచ్చుకోవాలి, మనం బుద్ధి తెచ్చుకోవాలి. అందరు పలకండి, మనం ఏం తెచ్చుకోవాలి, బుద్ధి. బుద్ధి బుద్ధి కనిపిస్తుందా, కనిపిదు కదా. యేసయ్య దగ్గర క్షమాపణ అడిగితే, యేసయ్య రక్తంతో కడగమంటే అప్పుడు యేసయ్య ఏం చేస్తాడు, మనకు బుద్ధి జ్ఞానము ఇస్తాడు. ఎక్కడ దొరుకుతుంది బుద్ధి జ్ఞానము, యేసయ్య దగ్గరే దొరుకుతుంది. అడుగుదామా యేసయ్యను. ఇక అంతే, బుద్ధి వచ్చిన తర్వాత లేచి ఇంటికి వస్తున్నాడంట్రా. అమ్మో చింపురు జుట్టేసుకున్నాడు సరేనా, బట్టలు వేసుకున్న బట్టలన్నీ చినిగిపోయినాయి. అబ్బో ఎంత మురికిగా ఉన్నాడు, వాసన కంపు. మళ్ళీ ఎక్కడున్నాడు రా వాడు, పందిల దగ్గర ఉన్నాడు కదా. పందిల దగ్గర ఎంత మంచి సెంట్ స్మెల్ వస్తుందా.
ఆహా, అబ్బో గబ్బు వాసన. మరి లేచి వస్తుంటే వాళ్ళ డాడీ అంట ప్రతిరోజు చూస్తున్నాడంట. ఎంత ప్రేమోరా పాపం కదా, ఎంత ప్రేమో, ప్రతిరోజు మళ్ళా వస్తాడేమో నా కొడుకు, మళ్ళా మనసు మార్చుకొని వస్తాడేమో అనేసి మిద్దెక్కేది దూరంగా చూస్తూ ఉన్నాడంట. ఇప్పుడు దూరం నుంచి వాళ్ళ కుమారుడు రావడం చూసి, బా ఇక అంతే ముసలాయన, మరి ఎంత పెద్ద వయసో మొత్తానికి, పరిగెత్తుకెళ్ళి ఆ యొక్క కొడుకు మీద పడి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఏమి ఇంటికి తీసుకొచ్చి వాడికి శుభ్రంగా స్నానం చేపించి మంచి వస్త్రాలు వేపించి, సరేనా, ఇక మంచి విందు చేశాడంట. బో ఏం పెట్టాడు, లవ్ ఫీస్ట్ పెట్టేశాడు, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టేశాడు. అందరూ వచ్చేసారు వాళ్ళ ఇంటికి. రండి రండి రండి. ఏంటి ఏంటి వాళ్ళ ఇంట్లో భలే బిర్యానీ వాసన వస్తుంది, భలే స్మెల్ వస్తున్నాయి, ఏంటి ఏంటి అందరిని పోయి పిలిచి వచ్చేసారు. రండి 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 రండి. ఎవరు వచ్చారు? ఇదిగో నా కుమారుడు, తప్పిపోయిన కుమారుడు మళ్ళా వచ్చాడు. అబ్బో ఇక లేడు, చనిపోయాడు అనుకున్నాం, కానీ ఇప్పుడు చనిపోయినవాడు బ్రతికినట్టుగా తప్పిపోయినవాడు తిరిగి నా దగ్గరికి వచ్చాడు అనేసి చాలా సంతోషపడ్డాడంట. సరేనా? కాబట్టి ఇప్పుడు ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, మనము ఆదామవ్వలు తిరుగుబాటు చేసినట్టు మనం చేయకూడదు. సరేనా? చిన్న కుమారుడు తిరుగుబాటు చేసినట్టు మనము చేయకూడదు. మరి మా దేవుని మాట వినాలా, బైబిల్ బాగా చదువుకోవాలా, దేవుని వాక్యంలో ఏముందో దానికి లోబడాలా. అర్థమైందా? వింటారా? అలాగా ఈరోజు తీర్మానం చేసుకుంటారా? క్షమించమని అడుగుతారా? ఇన్ని రోజులు మమ్మీ డాడీ మాట వినకుండా, దేవుని మాట వినకుండా ఉంటే సారీ అడుగుతారా? ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చెప్పండి. ప్రేమగల తండ్రి యేసయ్య, ఆదామవ్వలు నీ మాట వినక సైతాను మాట విని మీరు తినొద్దు అన్న పండును తిని నీకు దూరం అయిపోయారు, శాపం తెచ్చుకున్నారు. చిన్న కుమారుడు కూడా తండ్రి మాట వినక దూరదేశం వెళ్ళిపోయి స్నేహితులు చెడ్డ స్నేహంతో ఎంతో తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. బుద్ధి వచ్చిన తర్వాత తన తండ్రి దగ్గరికి వచ్చినాడు. యేసయ్య, నేను కూడా చాలాసార్లు తప్పు చేశానయ్యా, నీ మాట వినలేదు, మమ్మీ డాడీ మాట వినలేదు, టీచర్ల మాట వినలేదు, క్షమించండి. యేసయ్య నామమున ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమెన్. మంచిది నాన్న, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఫస్ట్ క్లాస్, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్,